హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్. ఈరోజు మనం వర్మ్సిల్లీ పాకెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఎర్రగా కనిపిస్తున్న ఆ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మా నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ముందుగా వర్మ్సిల్లీ పాకెట్స్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ని పెట్టుకొని దానిలో ఒక 2 కప్పుల వాటర్ని వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కొంచెం కలుపుకొని వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత దానిలో 1 కప్పు వర్మ్సిల్లీ అంటే సేమియాని వేసుకోవాలి. దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించేసుకొని దాంట్లో నీరన్నా తీసేసి వడిపెట్టుకోవాలి. ఇది చల్లగయ్యేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలో 1.5 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అది మనకి మంచి డోలా రావడానికి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దానిపై కొంచెం ఆయిల్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో 1/2 కప్ యూస్ చేస్తున్నాను. అవి కొంచెం కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ గ్రేటెడ్ క్యారెట్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక నిమిషం పాటు లేదా పచ్చివాసన పోయేంత వరకు వాటిని వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసి వాటిని కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సేమియాని కూడా వేసేసుకొని బాగా అన్నీ కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిసిన తర్వాత 1 నిమిషం పాటు అవి ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోని తీసుకొని ఫ్లోర్ మీద కొంచెం మైదాని స్ప్రెడ్ చేసి డోని 8 ఈక్వల్ పోర్షన్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. వీటిని మనం రౌండ్గా చేసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దానిపై మనం ముందుగా చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎడ్జెస్లో కొంచెం వాటర్ని అప్లై చేసి 4 సైడ్లు క్లోజ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానిపై ఇంకొక ర్యాపర్ పెట్టడానికి నేను ఇక్కడ స్ప్రింగ్ రోల్ పేస్ట్రీని వాడుతున్నాను. ఒక ర్యాపర్ని తీసుకొని దానిలో మనం ముందుగా చేసిన దాన్ని పెట్టుకొని దీనికి కూడా కొంచెం వాటర్ని ఎడ్జెస్లో అప్లై చేసి 4 సైడ్లు ఫోల్డ్ చేసుకొని పాకెట్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు అది సగం మునిగేంత వరకు స్టవ్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకెట్స్ని దానిలో వేసుకొని ఒక మీడియం హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం కిచెన్ టవల్లోకి తీసి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వర్మ్సిల్లీ పాకెట్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.